ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ బక్సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వారికి ఊరడించు మాటలు. జనవరి 1. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు. ఇది వాగ్దాన దేశం, అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే. నీవు ఆత్మీయంగా నున్న యెడల ఈ లోకంలో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనులు నీపై ఉండును. ఆయన కృప కనికరములు సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును. మరియు నీ కష్టములన్నింటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహించబడును. నీవు దేవుని బిడ్డవైన యెడల ఆయన వాగ్దానములను విశ్వాసంతో కోరుకొనవలెను. లేని యెడల అవి కేవలం వట్టి మాటలుగానే ఉండును. కనాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టవలసిన అవసరం లేదు. అది ఆకాశ వర్షజలం త్రాగు దేశం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశములో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు. ఆయన యందు మనకు సర్వ సమృద్ధి గలదు. మరియు దేనిని గురించి మనం కలత చెందవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనం ఆయనకు ఎట్లు లోబడవలనో ఎరిగి మన అక్కరలన్నింటినీ ప్రార్థనలో ఆయన యొద్దకు తెచ్చిన యెడల ఆయన మన అక్కరలన్నీ తీర్చును. దేవుడు ఇశ్రాయేలీయులు తన ఆజ్ఞలకు లోబడిన యెడల వారిని ఆశీర్వదించదననియు, మరియు ఇతర దేవతలను అనుసరించిన యెడల వారిని శిక్షించదననియు ఎంతో స్పష్టంగా పదే పదే చెప్పెను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27-28 వచనములు, 6వ అధ్యాయం 13-14 వచనాలు. వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలంతోనూ తనను ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగి ఉండియు వారు మరలా బాహాటంగానూ రహస్యంగానూ అన్ని దేవతలను అనుసరించిరి. కావున వారు నిజంగా వాగ్దాన దేశంలో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయిరి. అనగా మనం పూర్ణ హృదయంతో మన ప్రభువును ఘనపరిచి మన హృదయములను అన్ని దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకొనలేము, అనుభవించలేము. మనం ఏ వ్యక్తినైనాను లేదా దేనినైనాను యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్య దేవత యగును. ఫలితంగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునేదం. కొందరు తమ ఇండ్లను ఆస్తులను ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చును. ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనుచు దానిని గురించి గొప్పగా చెప్పుటలో గంటల కొలది సమయమును గడుపుదురు. మరికొందరు తమ స్నేహితులను బంధువులను పూజించుచు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను ప్రత్యేక కూడికలకు హాజరగుట మరియు ఆదివారం ఆరాధనకు వెళ్ళుట సహితం తగ్గించుకొనెదరు లేదా రద్దు చేసుకొనెదరు. ఇతరులు అనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయెదరు. ధనాపేక్ష కూడా అన్ని దేవత కావచ్చును. కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానములో తమ ఆదాయము ఎక్కువ కావాలని ఆశించుట వలన స్వంత ప్రార్థనకు కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు. మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు. కొంతమంది భార్యలకు బంగారము వెండి వారి అన్ని దేవతలుగా ఉండును. కొందరికి రేడియోలు నేటి దినములలో టీవీ వారి అన్ని దేవతలుగా ఉండుట వలన బైబిల్ చదువుట ప్రార్థన ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునేదరు. ఆ కార్యక్రమముల ద్వారా వారి అక్కరలన్నీ తీర్చబడునని చెప్పుదురు. కానీ చివరికి ఆత్మీయంగా గొడ్డుబారిన వారుగా అగుదురు.
అట్టి అన్ని దేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషం సమాధానం పోగొట్టుకున్నటకు కారణముగును. మీ హృదయములను మీ ఇండ్లను అన్ని దేవతల నుండి దూరంగా ఉంచుకున్న ఎడల ఆయన కన్నులు మీ మీద ఉండునని దేవుని వాక్యం చెప్పుచున్నది. ద్వితీయోపదేశకాండం 11:12. మన హృదయములలో ఏ అన్ని దేవతలు లేకుండా నూతన సంవత్సరం ఆరంభించుటకు నిశ్చయించుకొనుటకు గాను మన హృదయములను పరీక్షించుకొనుటలో ఎక్కువ సమయం గడపవలెను. అప్పుడు ప్రభు యొక్క కనులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదుము. ప్రభు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.